ఓకే. 'బాద్‌షా' సినిమా అప్పుడు మీరు ఆల్రెడీ హిందీలో, తెలుగులో ఆల్రెడీ ప్రూవ్డ్ హీరోగా ఫిల్మ్స్ చేస్తున్నారు. సో అలాంటి టైంలో 'బాద్‌షా'లో ఎందుకు మీరు క్యామియో రోల్ చేయాల్సొచ్చింది? ఫ్రెండ్స్ అడిగారు, చేశాను అంతే కదా. ఎవరు ఆలోచించి నేను అలా మీరు 15 years తర్వాత ఎందుకండి అది చేయాల్సిన అవసరం వచ్చింది. ఏంటండి, ఎన్టీఆర్ సినిమాలో ఒక ఫ్రెండ్ అడిగి 5 minutes వచ్చి యాక్ట్ చేయరంటే వెళ్ళి అడిగి చేశా. చాలా ఎంజాయ్ చేసి చేసాం. ఇట్స్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. ప్రతి ఫిల్మ్ ఒక ఎక్స్పీరియన్స్ కాదు, అలాంటి మంచి ఇన్సిడెంట్ ని ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది అలా నేను అడగలేదు. అలా కాదు, పాజిటివ్ గా ఆలోచించండి. అంత పెద్ద హీరో, అంత పెద్ద సినిమాలో ఫ్రెండ్లీగా వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఒక గెస్ట్ అపియరెన్స్, అది ఆ క్యారెక్టర్ పేరు సిద్ధు అని పెట్టి, అది వాజ్ వెరీ క్యూట్ అనిపించింది. ఇది నాకు తెలిసి నా ప్లేస్ లో మీరు 100 మందిని నూర్చోబడి అందరూ ఓకే అంటారు, అందులో ఓకే చెప్పడంలో ఏముంది. ఇప్పుడు కూడా రెడీనా అలాంటి అది మళ్ళీ ఆ టీమే పిలిస్తే అనేది వేరు. ఇప్పుడు ఏదో ఒకటి ఒక ఇంట్రెస్టింగ్ ఫిల్మ్లోకి పిలిస్తే చేస్తాం కదా. ప్లస్ నేను ఏ సినిమాలో నేను మాత్రమే కనిపించాలి, నేనే హీరోని అని ఆలోచించలేదు. నేను చాలా 2 hero మల్టీ స్టారర్స్ చేశాను. ఐ ఆల్వేస్ ఎంకరేజ్, బికాస్ నేను నా సీనియర్స్ దగ్గర అదే నేర్చుకున్నాను. నాకు ఆమిర్ ఖాన్ గారు రంగ్ దే బసంతి లాంటి సినిమాలో పక్కన నన్ను ఒక ఛాన్స్ ఇవ్వడం వాజ్, ఆ ప్లేస్లో ఎవరైనా ఉంటే చేసేవారు ఉండదు. సో ఫర్ మీ వెన్ ఇప్పుడు నాకు ఆమిర్ ఖాన్ గారు, అప్పుడు ఆమిర్ ఖాన్ సార్ ఏజ్ ఇప్పుడు నాకు. సో నేను ఒక సినిమాలో జిల్ జంగ్ జక్ అనే సినిమాలో 3 heroes ఉంటారు. నా పక్కన ఉన్న 2 ఫస్ట్ టైం యాక్టర్స్, కానీ ప్రతి పోస్టర్లో 3 ఫేస్ ఉంటుంది. జిగర్ దండా అనే సినిమాలో నా పక్కన విలన్ చేసినారు యంగ్ ఆర్టిస్ట్, అతను నేషనల్ అవార్డు గెలిచాడు. ప్రతి పోస్టర్లో 2 ఉంటాం. సో నాకు అలాంటిది ఫస్ట్ నుంచి